అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగేంటంటేనండి, రామ రామ అని అన్నరాధా, రామచరితం కాస్త విన్నరాధా, సీతారామచరితము వింటే శుభ ఫలితము. జై శ్రీరామ్. శ్రీరామ 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 అంటే చాలండి, విష్ణు సహస్రనామాలు చదివినంత ఫలితం కలుగుతుంది. కాబట్టి రామనామాన్ని పలకండి, సీతారాముల అనుగ్రహాన్ని పొందండి. కరదూషణాదులు రాక్షసులతోటి కలిసి రావటము, ముహూర్త కాలంలోనే శ్రీరామచంద్రుడి వారిని సంహరించటము జరిగింది కదండి. ఋషులందరూ కూడా అక్కడికి వచ్చేశారు. దేవతలందరూ కూడా వచ్చి కురిపించిరి దేవతలు పూల జల్లులు, కురిపించిరి దేవతలు పూల జల్లులు, అభినందించిరి మహర్షులు, అభినందించిరి మహర్షులు. రాక్షస సంహారానికి ఇక్కడికి పంపామని, రాక్షస సంహారానికి ఇక్కడికి పంపామని, తపస్సుకు భంగం కాకుండా కాపాడావని, నీకు శుభమగుగాక అని దీవించిరి ఋషులు, నీకు శుభము అగుగాక అని దీవించిరి. కాసేపటికల్లా గుహ నుండి లక్ష్మణుడు బయటకు వచ్చారన్నమాట. లక్ష్మణుడు అన్నగారిని అభిమానముగా పలకరించెను, అభినందించెను. అన్నగారిని ఆప్యాయతగా పలకరించి అభినందించెను. అంతమంది రాక్షసులను అవలీలగా వధించిన, అంతమంది రాక్షసులను అవలీలగా వధించిన ఋషులకు ఆనందము కలిగించిన, మహర్షులకు ఆనందాన్ని కలిగించిన. భర్తను చూసినటువంటి సీతమ్మ తల్లి ఆయన నుదుట ముద్దు పెట్టి ఆప్యాయతగా ఆయన్ని చూసింది. జై శ్రీరామ్.